ఎంతోమంది విద్యార్థులు తమ గమ్యస్థానాలు చేరుకునేందుకు విద్యను అభ్యసిస్తూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రమే నిరంతర కృషి, పట్టుదల, కఠోర శ్రమతో తాము అనుకున్న గమ్యస్థానాలను చేరుతారు. వారే విద్యార్థులకు మార్గదర్శకులుగా నిలుస్తారు. ఆ కోవకు చెందిన తెలుగు అమ్మాయే ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన కుంచాల కైవల్యారెడ్డి. చిన్నతనం నుండి అనుకున్న గమ్యాన్ని చేరుకునేలా ఈ అమ్మాయిని తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు శ్రీనివాస్ రెడ్డి, విజయలక్ష్మి చేసిన కృషి ఎంతో ఉంది. దాంతోపాటు కైవల్యారెడ్డి అకుంఠిత దీక్ష ఆమెను టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వ్యోమగామి శిక్షణకు ఎంపికయ్యేలా చేసింది. ఒక 17 సంవత్సరాల కుంచాల కైవల్యారెడ్డి అరుదైన అవకాశాన్ని సంపాదించుకుంది. అమెరికాలోని ఫ్లోరిడాలో టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో జరిగే ప్రతిష్టాత్మక వ్యోమగామి శిక్షణ కార్యక్రమానికి కైవల్యారెడ్డి ఎంపికైంది. ఈ శిక్షణ నిమిత్తం ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. సంస్థ కేవలం 150 మందిని మాత్రమే ఎంపిక చేయగా వారిలో కైవల్యారెడ్డి ఒకరిగా నిలిచారు. ఈ శిక్షణ తరగతులు 4 ఏళ్ల పాటు కొనసాగుతాయి. శిక్షణలో ప్రతిభ కనబరిచి ఎంపికైన వారు 2029లో అంతరిక్ష యాత్ర చేయనున్నారు. అటు అంతరిక్ష యాత్రకు సిద్ధమవుతూనే ఇటు భరతనాట్యం, పెయింటింగ్, కరాటే, స్విమ్మింగ్, చెస్ వంటి వాటిపై తమ ప్రతిభను కనబరుస్తూ ఆల్రౌండర్గా ముందుకు సాగుతున్న కైవల్యారెడ్డి మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుందాం. ఇది కూడా చాలా చిన్న వయసులోనే ఆ అమ్మాయి నేను ఇలా చేస్తానన్నప్పుడు కూడా ట్రైల్ అండ్ ఎర్రర్ కింద నిజంగా చూద్దాము అనుకున్నాము. అసలు వాస్తవంగా పాసిబుల్ అన్నట్టుగా. కానీ ఆ పట్టుదల చూసిన తర్వాత ఎస్ చేయగలదు అనుకున్నాం. అన్ని కూడా కావాల్సినటువంటి వాటిని అన్నిటిని కూడా తీసుకురావడం కూడా అప్పుడు ఉదాహరణకి ఆ మన ఎలిమెంట్స్ మొత్తాన్ని ఎలా పడితే అలా ఉన్న ఒక ఆర్డర్ లో పెడతాం అనేది కూడా 1 minute 38 seconds లో చేసింది. అప్పుడు అది చేసేటప్పుడు కూడా చాలా కృషి చేసింది అనమాట. ఎన్నో రోజులు వాటిని అమలు చేయటం, రోజుకు వచ్చి 2-3 గంటలు అదే పని మీద ప్రాక్టీస్ చేయటం, ఇవన్నీ కూడా చేసేటప్పుడు కూడా దగ్గరుండి వాళ్ళమ్మ చెప్పాను కదా, ప్రతి విషయంలో వాళ్ళ అమ్మ దగ్గర ఉండేది. నేను కాస్త వాటికి కావాల్సిన ఏం అవసరం అవుతాయి, ఇన్స్ట్రుమెంట్స్ కానీ లేకపోతే మిగతా వాటిని కానీ దగ్గరుండి, అలాగే అవసరమైన టీచర్స్ ని కూడా నాకు తెలిసినటువంటి వారిని చేర్చడం బట్టి చేసేవాడిని అండి. తల్లిగా సహకారం అనకూడదు, అది మన బాధ్యత. ప్రేమతో చేసే పని. తనకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అన్ని అంశాల్లోనూ ఎంటర్ చేయగలిగాం. ఫస్ట్ దానిలోకి శిక్షణ ఇప్పించే అవకాశం దొరకడం అనేది కూడా ఒక రకంగా అదృష్టం అని చెప్పాలి. ఎందుకంటే అందరి పిల్లలకి ఏదో ఒక దానిలో ఇంట్రెస్ట్ ఉంటది, కానీ ఆ అవకాశాలను వినియోగించుకునేటువంటి ఇది అనేది రావడం అనేది గొప్ప విషయం. కైవల్యలో ఉన్నటువంటి ఒక పెక్యులర్ క్వాలిటీ ఏంటంటే ఏది నేర్చుకున్నా డెడికేటెడ్ గా నేర్చుకుంటది. తనలో ఏదో నేర్చేసుకున్నాం మొక్కుబడిగా అన్న దానికోసం కాకుండా ఇంట్రెస్ట్ పే చేసి నేర్చుకుంటది. దానిలో ఫలితాలను తీసుకొస్తది. ఒక ఆస్ట్రోనాట్ అనేది నిజంగా చెప్పాలంటే డ్రీమ్ జాబ్. ప్రతి స్పేస్ సైన్స్ స్టూడెంట్, నాకు స్పేస్ సైన్స్ ఇష్టం ఉన్న ప్రతి ఒక్కళ్ళు నాకు ఆస్ట్రోనాట్ కావాలనుకుంటారు. కానీ ఆ అవకాశం కొంతమందికి వస్తుంది. అది వచ్చింది, నాకు టైటన్ స్పేస్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఇచ్చారు. నాకు చాలా హ్యాపీ. నేటి విద్యార్థులకి ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చేయాలి. ఫస్ట్ మనం ఏదన్నా చేయగలగాలి అనుకున్నాం. ఇప్పుడు కలాం గారు ఏమన్నారంటే డ్రీమ్ పెద్దది పెట్టుకోండి, చిన్న డ్రీమ్ అనేది ఒక క్రైమ్ అన్నారు. మనం ఎంత పెద్దది డ్రీమ్ అయినా పెట్టుకోవచ్చు, కాకపోతే మనం ఏం చేయాలంటే ఆ డ్రీమ్ కి తగినంత హార్డ్ వర్క్ చేయగలగాలి. పెద్ద డ్రీమ్ పెట్టుకుని చిన్న హార్డ్ వర్క్ చేస్తే పని అవ్వదు కదా. కాబట్టి ఎంత పెట్టుకున్నామో దానికి మనం చేయగలిగినంత చేయాలి. ఎన్ని రిసోర్సెస్ కావాలో అంతా చేయాలి. అప్పుడు ఖచ్చితంగా వస్తుంది.